వాల్చి బరాబర్ అడుగుదాంలో మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అలాగే లివిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సూరజ్ దగ్గరికి వెళ్దాం. సూరజ్, రేపు ఢిల్లీలో జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో రేవంత్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇందులో బనకచెర్లపై చర్చ లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు మీడియాకు లీకులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. కానీ రేవంత్ సర్కార్ డైవర్షన్ కోసమే ఇదంతా చేస్తుందా అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? సునీత, రేపటి హస్తిన సమావేశం పైన మాత్రం అనేక అనుమాన ఛాయలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల అంశమే ప్రధాన ఎజెండా అయితే కనుక రేపటి సమావేశానికి రాము అని చెప్పి ఒక లేఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాసిందని చెప్పేసి లీకులు ఇచ్చినా కానీ ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఒత్తిడి మేరకు ఏపీ ప్రయోజనాలు కాపాడే దిశలోనే కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వెలువెత్తున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే ఒకే ఒక్క అంశం బనకచెర్ల ఎజెండాగా ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి రేపటి సమావేశానికి సంబంధించి సమాచారాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే సమాచారాన్ని అంటే ఈ లేఖను రిసీవ్ చేసుకున్న వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉండగా కాస్త లేటుగా స్పందించి అది కూడా బనకచెర్ల అంశం ఏకైక అంశమే ఎజెండాగా అయితే మాత్రం మేము ఈ సమావేశానికి సంబంధించిన అంశం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఒక లేఖ మాత్రం తెలంగాణ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ రాయడం జరిగింది. అందులో భాగంగా గతంలో మేము కోరినట్టుగా కనుక కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులు కావచ్చు, లేదా కృష్ణా నది పైన ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన క్లియరెన్సులు కావచ్చు, లేదా ఇచ్చంపల్లి ప్రాజెక్టు సంబంధించిన అంశం కావచ్చు, ఇలా మేము కోరిన అంశాలు కనుక ఎజెండాలో పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ లేఖ ద్వారా తెలియజేసినట్లుగా కూడా ఒక సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం డెలిబరేట్గా ఒక లీక్ ఇచ్చింది. అయితే దీనిపైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి సమావేశానికి సంబంధించి ముందుగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారని చెప్పేసి ఒక సమాచారం బయటకు వచ్చినా కానీ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగబోయే ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ జల వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నప్పుడు హస్తిన కేంద్రంగా జల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి సిఆర్ పాటిలే దీనికి నేతృత్వం వహిస్తున్నప్పుడు దీనికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గా ఎందుకు నామకరణం చేయలేదు, దీన్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గా ఎందుకు గుర్తించలేదు అనేది ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన జలరంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఇది పూర్తిగా కుట్రపూరితం. ఎందుకంటే జనరల్ గా ఇద్దరు సీఎంలు పాల్గొన్నప్పుడు అది ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయి ఉండాలి. ఎందుకంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఇద్దరు సీఎంలు కూర్చుండి మాట్లాడుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనే పరిగణించాల్సి ఉంటుంది. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గా దీన్ని ప్రకటించని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ కనుక ప్రకటించి ఉంటే ఎజెండా అంశాలను ఖచ్చితంగా బహిర్గతం చేసి ఏ అంశాలపైన చర్చ జరగబోతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేవి ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఇది పూర్తిగా కుట్రపూరితం, అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి కూడా నీటిపారుదల రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేపటి సమావేశం ఒకవేళ జరిగినా కానీ ఏ అంశాలపైన జరిగిందనే దానికి సంబంధించి మినిట్స్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు కనుక సహజంగానే దానికి సంబంధించిన మినిట్స్ ను తయారు చేయరు, మినిట్స్ ను రూపొందించరు. ఆ మినిట్స్ బయటకు రావు. ఆ మినిట్స్ బయటకు రాకపోతే వాళ్ళ మధ్యలో ఎలాంటి చర్చ జరిగింది, అందులో ఏ అంశాలు ఎజెండాగా చర్చ జరిగిందనే అంశం పూర్తిగా సస్పెన్స్ గా ఉండబోతుంది. ఇక ప్రధానంగా జలమంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖ మంత్రి అలాగే ఇద్దరు సీఎంలు కూర్చుని మాత్రమే చర్చిస్తారా, లేకుంటే ఈ సమావేశంలో అధికారులు కూడా పాల్గొంటారా అనే దానికి సంబంధించిన స్పష్టత కురవడిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే రేపటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా రాష్ట్రం లేఖ ముచ్చట ప్రస్తావించినా కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావించినా కానీ, ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్లో రేపటి సమావేశంలో ఖచ్చితంగా బనకచెర్ల ఎజెండాగానే ఇది జరగబోతుందని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల నిపుణులు, మేధావులు ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక వైఖరిని కనుక ప్రకటించాలని అనుకుంటే దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హోదా ఇవ్వాల్సి ఉండింది. ఇది పూర్తిగా కుట్రపూరితంగా జరుగుతున్న సమావేశం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక బనకచెర్ల విషయానికి తీసుకుంటే కనుక అనేక అభ్యంతరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న 4 సంస్థలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి ప్రతిపాదనలు రిసీవ్ చేసుకున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని తిరస్కరించిన విషయం తెలిసింది. అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా
చాలా స్పష్టంగా బనకచెర్లకు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే కనుక ఇది కుదరదు, కొత్త డిపిఆర్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు స్వయంగా కేంద్ర జలసంఘం కూడా ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతుంటే దీంట్లో తెలంగాణకు నష్టదాయకంగా ఉన్న నిర్ణయాలు జరుగుతుంటే మరి రేపటి సమావేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు హాజరవుతున్నట్టు అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపటి రోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం చేస్తే అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు బనకచెర్ల ప్రాజెక్టును పట్టుదలగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలం వరద జలాలు మాత్రమే వాడుకుంటామని చెప్పేసి ఆయన మాటికి చెప్తున్న పరిస్థితులను కూడా జలరంగ నిపుణులు కావచ్చు లేదా నీటిపారుదలకు సంబంధించిన నిపుణులు చాలా క్లియర్ కట్గా ఖండిస్తున్నారు. ఎందుకంటే అసలు నికర జలాలు మినహా వరద జలాల ప్రస్తావన ఎక్కడ ఉండదు. సిడబ్ల్యూసి నిబంధనలు కావచ్చు లేదా కేంద్రము ఈ జలరంగానికి సంబంధించిన చట్టాలు రూపొందించిన క్రమంలో కూడా ఎక్కడ కూడా వరద జలాలకు సంబంధించిన అంశం ఉండదు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా పేర్కొన్నారు. వరద జలాల అనే అంశమే లేకపోతే అసలు నికర జలాలు మాత్రమే ఉంటే మిగులు జలాల ప్రస్తావన ఎక్కడిది, వరద జలాల ప్రస్తావన ఎక్కడిది, ఈ వరద జలాలను వినియోగించుకోవడం ఎక్కడిది అనే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు పణంగా పెట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే కనుక ఖచ్చితంగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు జలరంగ నిపుణులు ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరద జలాలకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ఎక్కడా లేవు. ఖచ్చితంగా కేవలం ఇవాళ సరాసరి నీటి వినియోగానికి సంబంధించిన మాత్రమే ప్రస్తావనలు ఉన్నాయని చెప్పేసి కూడా జలరంగ నిపుణులు చెప్తున్నారు. సునీత.